హాయ్ హలో నమస్తే. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆణిముత్యాలు వదిలారు. ఈరోజు నారావారిపల్లిలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మరి అది ప్రెస్తో మాట్లాడారా లేదంటే ఆ నారావారిపల్లి ప్రజలతో మాట్లాడారా కానీ టీవీ ఛానల్లో ఒక ప్రసంగం వచ్చింది. అండ్ ఆ ప్రసంగంలో ఉన్నటువంటి కొన్ని ఆణిముత్యాలు కొన్ని ఉన్నాయి. చూద్దాం వాటి గురించి ఏంటి అనేది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఒకసారి విందాం. ఒక్క పైసా కూడా కట్టే పరిస్థితి లేదు. కానీ మెరుగైన రోడ్ కామన్ మ్యాన్ ఇస్ నాట్ పేయింగ్ ఎనీథింగ్. ఇప్పుడు ఒక విమానాశ్రయం ఇలాంటివి కూడా ఉన్నాయి. అన్నిట్లో మీరు చూస్తే పోర్ట్లు ఇవన్నీ వచ్చాయి. దీనివల్ల ప్రజలకు మెరుగైన రోడ్లు వచ్చాయి. రోడ్డు వచ్చింది, కామన్ మ్యాన్ ఇస్ నాట్ పేయింగ్ ఎనీథింగ్. ఇప్పుడు ఏమవుతుంది, ఒక మంచి రోడ్డు ఉంది, సైకిల్లో పోవాలి, స్కూటర్లో పోవాలి, ఆటోలో పోవాలి, ట్రాక్టర్ పోవాలి, ఒక్క పైసా కూడా కట్టే పరిస్థితి లేదు. కానీ మెరుగైన రోడ్డు ఉపయోగించుకుంటున్నాడు. ఎవరైతే కార్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారో, డబ్బులు కడుతున్నారు, వాళ్ళకు కూడా లాభం. ఆయన సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, మరి ఈ ఎకనామిక్స్ హాఫ్ ఎకనామిక్స్ తప్పని నేను అంటలేదు, నేను చెప్పింది కరెక్టే, బట్ ఇట్ ఈస్ హాఫ్ ఎకనామిక్స్, ఇట్ ఈస్ నాట్ ఫుల్ ఎకనామిక్స్. ఇప్పుడు రోడ్డులు కోట్ల రూపాయలు పెట్టి మీరు రోడ్లు వేస్తే, టోల్ గేట్లు పెట్టారు మధ్యలో, టోల్ గేట్లు పెడితే దానికి డబ్బులున్న వాళ్ళు, కార్లు ఉన్న వాళ్ళు, బస్సులో పోయే వాళ్ళు, ధనవంతులు మాత్రమే టోల్ గేట్ టోల్ కడుతున్నారు. కానీ సైకిల్ మీద పోయేవాళ్ళు, ట్రాక్టర్ల మీద పోయేవాళ్ళు, కామన్ మ్యాన్ ఏమీ కట్టట్లేదు. బైకుల మీద పోయేవాళ్ళు కామన్ మ్యాన్ ఎవరు కట్టట్లేదు అని అన్నారు. టెక్నికల్గా ఒక పాయింట్లో అది కరెక్ట్. ఏంటంటే సైకిల్ మీద పోయేవాళ్ళు, ట్రాక్టర్ల మీద పోయేవాళ్ళు, నడుచుకుంటూ పోయేవాళ్ళు, బైకుల వాళ్ళు ఏమి టోల్ గేట్ కట్టరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నేషనల్ హైవేస్ మీద, టోల్ గేట్ల మీద ఉన్న రోడ్ల మీద సైకిల్ వాళ్ళు ఎవరు పోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం పని? బాంబే నుంచి హైదరాబాద్కి ఏమైనా సైకిల్ మీద పోతారా? వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు సైకిల్ వేసుకొని. ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి, మహా అయితే పొలానికి, దీనికి, లేదంటే స్కూల్కి ఇంటికి, లేదంటే కాలేజీకి ఇంటికి సైకిల్ మీద తిరుగుతారు. నేషనల్ హైవేల మీద వాళ్ళు ఎందుకు వస్తారు? ఓకే. రెండోది ట్రాక్టర్లు ఏదో పొలాల్లో ట్రాన్స్పోర్టేషన్ చేసుకునే వాళ్ళు ఎందుకు నేషనల్ హైవే మీద తిరుగుతాయి ట్రాక్టర్లు? రైట్, లాంగ్ డిస్టెన్స్ వెళ్ళరు కదా, ట్రాక్టర్ల మీద ట్రాన్స్పోర్టేషన్ జరగదు కదా, ఏదో పొలాల్లో తిరిగేటువంటి ట్రాక్టర్లు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ల మీదకి వాళ్ళు రారు, కాబట్టి వాళ్ళు కట్టట్లేదు అంటే అది వన్ పాయింట్. అది రెండోది, ఒకవేళ వాళ్ళు కట్టట్లేదు, మరి వాళ్ళ మీద భారం పడలేదంటే ఎందుకు పడలేదు భారం? ఇప్పుడు నువ్వు బస్సులకి టోల్ గేట్ వేస్తున్నావు, ఆ బస్సు టోల్ ఫీజు కడుతున్నానని చెప్పి బస్ ఛార్జీలు పెంచాడు. బస్సుల్లో తిరిగేది ఎవరు? కామన్ మ్యాన్ కాదా? ఏపీఎస్ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచింది, లేదంటే ప్రైవేట్ ట్రావెల్ వాళ్ళు బస్ ఛార్జీలు పెంచారు. అది కడుతుంది ఎవరు? కామన్ మ్యానా? లేదా కారులో పోయే వాళ్ళ? బస్సులు ఎక్కేది కామన్ మ్యాన్ పడలేదా? అది ఒకటి. రెండోది, కూరగాయలు ధరలు పెరిగాయి. ఎందుకు పెరిగాయండి కూరగాయల ధరలు అంటే? ఇదిగోండి టోల్ గేట్ కట్టాలి, ఇది అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అవుతుందని చెప్పి ప్రైస్ పెంచేశారు. నిత్యావసర ధరలు మొత్తం పెరిగాయి. ఎందుకు పెరిగాయంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంటున్నారు. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఏంటంటే టోల్ గేట్లు పెట్టారు మధ్యలో, మేము కట్టాల్సి వస్తుంది కాబట్టి మేము ధరలు పెంచేసాము. కామన్ మ్యాన్ మీద పడలేదా? పడింది కదా కామన్ మ్యాన్ మీద. ఈవెన్ మెడిసిన్ కూడా, ఈ మెడిసిన్స్ కూడా పెరిగాయి. అంబులెన్స్ ఛార్జీలు పెరిగాయి, ఎందుకంటే టోల్ గేట్ కట్టాలి మధ్యలో. కామన్ మ్యాన్ మీద పడలేదా? మీరు మధ్యలో నేషనల్ హైవేస్ వేసి టోల్ గేట్లు పెట్టడం వల్ల కామన్ మ్యాన్ కట్టట్లేదు కదా, కార్లోళ్ళే కడుతున్నారు అనేది అది హాఫ్ ఎకనామిక్స్ చెబుతున్నారు ముఖ్యమంత్రి గారు. దాని ఎఫెక్ట్ డైరెక్ట్గా ఒకరు డైరెక్ట్గా పే చేస్తుంటే ఇండైరెక్ట్గా ఎంతమంది పే చేస్తున్నారు? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇండైరెక్ట్గా ఎంతమంది పే చేస్తున్నారు? అది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. అది ఒకటి చెప్పారు. ఒకటి. రెండోది, ఇంకోటి మాట్లాడారు, చూడండి. ఈరోజు కేర్ అండ్ గ్రో అని చెప్పాను, ఒక యాప్ ద్వారా. చిన్న పిల్లలందరూ ఇన్యాక్టివ్గా ఉంటే దీనివల్ల అందరూ కూడా యాక్టివ్గా తయారు చేసి డిఫెక్ట్స్ అన్ని కరెక్ట్ చేసే పరిస్థితి కూడా చేస్తాం. చిన్న పిల్లలు ఇన్యాక్టివ్గా ఉంటే కేర్ అండ్ ఏదో యాప్ పేరు చెప్పారు,
ఆ యాప్ని తీసుకొచ్చి పిల్లల్ని యాక్టివ్గా చేస్తారట. ఏం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, పిల్లలు ఇన్యాక్టివ్గా ఉంటే వాళ్ళకి బూస్ట్, హార్లిక్స్, రైట్, న్యూట్రిషియస్ ఫుడ్, మినరల్స్, పాలు, పండులు ఇవన్నీ ఇచ్చి యాక్టివ్ చేయాలి పిల్లల్ని. యాపిల్ ద్వారా కాదు. యాపిల్ ఇస్తే యాక్టివ్ అవుతారా పిల్లలు? యాపిల్ ద్వారా. ఈయన ఎక్కడో చదివి ఉంటారు, కేరన్ అనే యాప్ వచ్చింది, దాన్ని చూస్తే పిల్లలు యాక్టివ్ అవుతారని ఎక్కడో చదివి ఉంటారు. టెక్నాలజీ ద్వారా మనుషుల్ని యాక్టివ్ చేస్తారా మీరు? టెక్నాలజీ ద్వారా రోగం వచ్చింది, మనిషికి రోగం వస్తే యాప్ ద్వారా రోగాన్ని నయం చేయగలవా? ట్యాబ్లెట్ వేసుకో, వాళ్ళ బాడీ ఇంటర్నల్గా బాడీకి ఫీవర్ వచ్చినప్పుడు పారాసిటమాల్ ట్యాబ్లెట్ పోవాల్సింది, కానీ యాప్ తగ్గించదు కదా. అలాగే పిల్లలు ఇన్యాక్టివ్ అయ్యారంటే, అంటే శక్తి తగ్గింది అంటే లోపలికి ఫుడ్ పోవాల్సిందేనండి. ఇంటర్నల్గా వాడిని స్ట్రెంగ్తన్ చేయాలంటే యాప్లు చేయవు. ఏంటో చంద్రబాబు నాయుడు గారు ఇది ఇంకా అదే. ఇప్పుడు చదువుతారండి ఆన్లైన్లో, ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఆన్లైన్లో చదువుతారు, కొత్త కొత్త టెక్నాలజీ ఏమొచ్చు. చాట్ జీపీటీ గురించి కూడా మాట్లాడారు యాక్చువల్లీ ఇదే ప్రెస్ మీట్లో. 1 ఫ్యామిలీ 1 ఏఐ గురించి కూడా మాట్లాడారు. 1 ఫ్యామిలీ 1 ఏఐ చాట్ జీపీటీ తీసుకొస్తా, 1 ఫ్యామిలీ 1 ఏఐ అంట. అందరూ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలా? అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నేర్చుకొని ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు. కొంతమంది డాక్టర్స్గా, కొంతమంది సైంటిస్టులుగా, కొంతమంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి, కొంతమంది అగ్రికల్చర్లోకి, కొంతమంది టీచింగ్లోకి, కొంతమంది ట్రాన్స్పోర్టేషను, మెకానికల్, ఇట్లా రకరకాల జాబుల్లోకి ఈక్వల్గా స్ప్రెడ్ అయితే అభివృద్ధి బాగా పెరిగిద్ది. వీళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఓవర్గా ప్రొజెక్ట్ చేశారు. ఓవర్గా ప్రొజెక్ట్ చేసి మొత్తం ఇంజనీరింగ్లోకి వెళ్ళిపోయారు. మొత్తం ఇంజనీరింగ్ వెళ్ళిపోతే ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడుతున్నారు. ఉద్యోగాలు లేకుండా తిరిగే కోర్స్ ఏమైనా ఉందంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్స్. ఓవర్గా ప్రొజెక్ట్ చేయటం వల్లేగా. ఓకే, ఇప్పుడు 1 ఫ్యామిలీ 1 ఏఐ, ప్రతి ఒక్కటి ఏఐ నేర్చుకుంటే మిగతా పనులు చేసేది ఎవరు? డాక్టర్స్ అయ్యేది ఎవరు? టీచర్స్ అయ్యేది ఎవరు? ఇంజనీర్లు అయ్యేది ఎవరు? పైలట్లు అయ్యేది ఎవరు? ఏం చంద్రబాబు నాయుడు గారు, ఇది ఎట్లాంటి కరెక్ట్ కాదు. మీరు ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీరు ప్రమోట్ చేయండి, బట్ ఇదేంది 1 ఫ్యామిలీ ప్రతి ఒక్కటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాల్యూ లేకుండా పోయింది తర్వాత. ఓకే, ఎంతవరకు అవసరమో అంతవరకు మ్యాన్ పవర్ని ట్రైన్ చేయాలి. ఓకే, ఒక క్రికెట్ మ్యాచ్ ఆడటానికి 11 మందే అవసరం కాబట్టి 11 మందిని మీరు ట్రైన్ చేయాలి. 2500 మందిని, 50,000 మందిని ట్రైన్ చేస్తే మిగతా వాళ్ళు మొత్తం కూడా జాబులు లేకుండా స్టేడియంలో కూర్చొని క్లాపులు కొడతారే తప్ప వాళ్ళు ఆడరు గ్రౌండ్లో. ఎందుకంటే 11 మంది కంటే ఎక్కువ ఆడలేరు. అలాగే మీరు కోర్స్ కూడా అంతే ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి మనం ఎంతవరకు వాళ్ళ స్టూడెంట్స్ని మనం ఫిట్ చేయగలం? ఒక 50,000 మందిని ఫిట్ చేయగలం అంటే 50,000 మందిని మీరు ఎంకరేజ్ చేయాలి. 50,000 మందిని మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగాలు వస్తున్నాయని 5 లక్షల మందిని ఎంకరేజ్ చేశారు. 4,50,000 మంది రోడ్లు లాంటి పడ్డారు జాబులు లేక. ఓకే, ఇది అదే ఏదో మాట్లాడారు చేయండి. ఓకే, ఇంక ఇది ఒకటి మాట్లాడారు. మొన్న కూడా గరుడ వారద పెడితే దాన్ని కూడా కంప చేశారు కదా, నేను ఎక్కడ తీసుకురావాలి దాన్ని? నాటకం ఇదేదో మాట్లాడారు, ఇంకోటి ఏదో ఆ రోజు కూడా విజన్ 2020 తయారు చేశాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం. ఆ రోజు నేను ఇచ్చిన విజన్ 25 సంవత్సరాల్లో దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కడంటే దానికి చిరునామాగా తెలంగాణ తయారైంది. విజన్ 2020 వల్ల నేను పెట్టడం వల్ల ఇప్పుడు తెలంగాణకి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ అయిందని చెప్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా 2024లో పర్ క్యాపిటా ఇన్కంలో తెలంగాణ హ్యాస్ రీచ్ టు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ 2024లో. రాష్ట్రం విడిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయిపోయింది. 2014 కదా, 2 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది. అంటే 10 సంవత్సరాలు మన పాత్ర లేదు తెలంగాణలో. 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించుకున్నారు, వాళ్ళకి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చింది. ఈ 10 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ని పరిపాలించింది మీరే, మీరు పరిపాలించారు. మీ దగ్గర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ కంటే తక్కువ ఉంది.
దాని గురించి మాట్లాడకుండా వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించుకొని వాళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకుంటే అది నా వల్ల పెరిగిందని చెప్పుకోవటం వల్ల ఉపయోగం లేదు. నెంబర్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు 1996 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసుకుంటూ ఆయన లాస్ట్గా తెలంగాణకు ముఖ్యమంత్రి అయింది 2003లో. 2003 ఆయన లాస్ట్. 2004లో ఇంకా రాజశేఖర రెడ్డి గారు అయ్యారు కదా. ఇంకా ఆ తర్వాత తెలంగాణకి ముఖ్యమంత్రి కాలేదు ఆయన. 2003 వరకు ఆయన పరిపాలన చేశారు. 2003లో తెలంగాణ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉందంటే లెస్ దెన్ నేషనల్ యావరేజ్ ఉంది. ఇప్పుడు తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 185% ఉంటే, అంటే నేషనల్ యావరేజ్కి డబల్ ఉంది ఇప్పుడు తెలంగాణకి. అప్పుడు 2003లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్కి, అప్పుడు తెలంగాణ కదా, రెండు కలిపి ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్కి నేషనల్ యావరేజ్ కంటే తక్కువ ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2003లో ముఖ్యమంత్రిగా లాస్ట్ అయిపోయేసరికి. రైట్. ఇవన్నీ కూడా ఏంటంటే చెప్తూ ఉంటారు. ఓకే, దాంట్లో ఆయన కొన్ని అంటే నాకు అర్థం అంటే నేనేమన్నా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని మనం ఏం విమర్శించకూడదు, కానీ అని ఏంటంటే లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీలు మొత్తం ఆయన పేపర్ మీద రాసుకొని వచ్చేసి, మీకేం భయపడకండి, వచ్చే 10 సంవత్సరాల్లో నేను మీకు రెడ్మీ ఫోన్ ఉందనుకోండి, రెడ్మీ వాళ్ళ ఫోన్ ఉంది, నేను వర్షన్ 25 తీసుకొస్తాను వచ్చే 2047 కల్లా అని చెప్తారు. నేను తీసుకొస్తే మీరు భయపెట్టుకుని అంటారు. మీరు చెప్పేది ఏంది, 2047కి కంపెనీ కూడా తెస్తాడు దాన్ని వర్షన్, మీరు తెచ్చేది ఏంది రాజకీయ నాయకులు అనేది నా వర్షన్. ఓకే, టెక్నాలజీని మీరు తెచ్చేది ఏంటంటే టెక్నాలజీని వాళ్ళే ప్రమోట్ చేసుకుంటారు. ఇది లిబరలైజేషన్ అయిపోయింది భారతదేశం. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ భారతదేశం నుంచి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి ఓపెన్ అయింది భారతదేశం. వన్స్ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ FDI, విదేశాల్లో ఉన్న కంపెనీలు వాళ్ళ టెక్నాలజీని ఆటోమేటిక్గా ఇండియాలోకి డమ్ చేసుకుంటారు వ్యాపారం కోసం. మీరు చేసేది ఏంటి, దాంట్లో చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేసేసింది ఆల్రెడీ. ఓకే, ఇక ప్రజలు కొనుక్కుంటుంటే టెక్నాలజీ ఏమేమి కొత్త వస్తుందని బయ్యర్స్ చూసుకుంటారు, సెల్లర్స్ వాళ్ళు చూసుకుంటారు. మీ రాజకీయ నాయకులు తెచ్చేది ఏం లేదు. ఇది నేను తెచ్చానని చెప్పుకోవడం తప్ప ఏం లేదు అక్కడ. థ్యాంక్ యూ.